ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేబినెట్లో చోటు దక్కింది. ఆయన్ను మంత్రివర్గంలో తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా చంద్రబాబు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు నాగబాబుకు మంత్రి పదవి ఖరారు చేస్తారు. అయితే మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీని చేస్తారా లేక ఎమ్మెల్సీకి ఎన్నికైన తర్వాతే కేబినెట్లోకి తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. కూటమి ప్రయత్నాల్లో భాగంగా అప్పట్లో ఒకటి ఎమ్మెల్యే స్థానం పక్కన తప్పుకున్నారు, తర్వాత ఎంపీగా పోటీ చేస్తారనుకున్నారు. సో అది లేదు, టీటీడీ చైర్మన్గా వస్తుంది అనుకున్నారు. చాలా రకాల వార్తలు షికారులు చేస్తాయి. సో ఫైనల్గా మంత్రివర్గంలో చోటు దక్కడంతో చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు అందరూ కూడా. సో ఏం చెక్కే అవకాశం ఉందనుకోవచ్చు? ఎప్పుడు అధికారికంగా ఆల్రెడీ ప్రకటించిన ఎమ్మెల్సీగా అయిన తర్వాత అనుకోవచ్చా, ముందుగానే ఇస్తారనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు అన్ని ఒకసారిగా ఆసక్తికరంగా మారాయని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొనదెల నాగబాబు కూడా అతను జనసేన పార్టీ తరఫున కూడా చాలా రోజులుగా తెరవెనుక ఉంటూ కూడా రాజకీయాలు చేస్తున్నాడు. పార్టీ కోసం చాలా కాలంగా ఆయన కష్టపడుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో నాగబాబుకు మటు గత కొద్ది కాలంగా ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పేసి జోరుగా ప్రచారం జరిగింది. దాని తర్వాత కూడా ఎన్నికలు మిగతాగా తాజాగా చూసుకుంటే రాజ్యసభ సభ్యత్వానికి అతను కూడా ఎంపిక చేస్తారని చెప్పేసి కూడా ప్రచారం జోరుగా సాగింది. అయితే మరోవైపు చూసుకుంటే టీటీడీ చైర్మన్ కూడా నాగబాబు పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆ మూడు కూడా కాదని కూడా అతను స్వయంగా నాగబాబు కూడా అతను ఖండించడం జరిగింది. దాని తర్వాత కూడా ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో, ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కూడా ఆయన ఇంట్లో నివాసంలో కలిశారు. ప్రత్యేకంగా దాదాపు గంటన్నర పాటు కూడా ఇద్దరి మధ్యన చర్చ జరిగింది. అయితే రాజ్యసభ సభ్య స్థానాలు ఎవరికి ఇవ్వాలా, అలాగే మిగతా అంశాలపై కూడా వాళ్ళు సుదీర్ఘంగా చర్చించారు. అటువైపు చూసుకుంటే బీజేపీ అధిష్టానంతో కూడా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చర్చించారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయో దాంట్లో ఒకటి బీజేపీ తరఫున ఆర్ కృష్ణకి ఇచ్చారు. మిగతా 2 స్థానాలు కూడా టీడీపీకి సంబంధించి కూడా వీర మస్తాన్, అలాగే ఎన్ఆర్ఐకి చెందిన టీడీపీ నేత సానా సతీష్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో జనసేనకు ఇవ్వాల్సిన అంశంపైన చర్చకు వచ్చింది. ఇదైతే జనసేనకు రావాల్సిన స్థానాన్ని వదులుకోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరిక మేరకు అతని సోదరుడు నాగబాబు కూడా కేబినెట్ లో చోటు కల్పించడం కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో నిన్న టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కూడా అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. నాగబాబుని త్వరలో కేబినెట్ లో తీసుకుంటామని చెప్పేసి కూడా అధికారికంగా టీడీపీ ప్రకటించింది. దీంతో అతను కేబినెట్ లోకి కొనదెల నాగబాబు కూడా రావడం, మంత్రివర్గంలో అతను స్థానం కల్పించడం కూడా లాంఛనప్రాయం చెప్పుకోవచ్చు. అయితే నాగబాబుకి ఇప్పుడు సంబంధించి కూడా ఆల్రెడీ ఎమ్మెల్యే స్థానాలు అన్ని ఫుల్ అయిపోయాయి కాబట్టి ఇక అతన్ని ఎమ్మెల్సీగా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎమ్మెల్సీగా తీసుకున్నాక మంత్రివర్గంలోకి తీసుకుంటారా, మంత్రివర్గంలోకి తీసుకున్నాక ఎమ్మెల్సీగా ప్రమాణం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇంకా చర్చించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకునే మనకు మెగా ఫ్యామిలీ నుంచి మనకి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆయన డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నాడు. మరోవైపు చూసుకుని ఇప్పుడు తాజాగా ఆయన సోదరుడు అంటే చిరంజీవికి సోదరుడు నాగబాబు కూడా ఈ రోజు కేబినెట్ లోకి త్వరలో కూడా అతను కూడా బెర్త్ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. త్వరలో ఆయన కూడా మంత్రివర్గంలోకి వచ్చి మంత్రిగా కేబినెట్ లోకి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. మొత్తం కూడా చూసుకుంటే ఒకసారిగా మటుకు రాజకీయ పరిణామాలు ఇప్పటికీ అంటే వాస్తవంగా కేబినెట్ లో 25 మంత్రుల స్థానంలో మటుకు ఇప్పటికీ 24 మంది ఉన్నారు. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. ఆ మంత్రి స్థానాన్ని ఎవరికి ఇస్తారని చెప్పి కొద్ది కాలంగా ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఆ ఊహాగానకు తెరదించుతూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అది జనసేనకు బెర్త్ ఖరారు చేస్తూ కూడా ఆయన నిర్ణయిస్తున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ సోదరుడు కూడా నాగబాబు కూడా కేబినెట్ మంత్రిగా కూడా అతను ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయి. సతీష్.